ఖమ్మం జిల్లా తిరుమలైపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేసేందుకు పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యులు పద్దిరాజు రవీందర్ చంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సంద్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వరంగల్లో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. లక్షల ఎకరాల భూమికి నీళ్లు అందించిన ఘనత కూడా సీతారామ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కూడా గౌరవనీయులు మన కేసీఆర్ గారే. అది మాత్రమే ఓపెన్ చేశారు తప్ప కొత్త ఏం ఓపెన్ చేశారో చెప్పాలి. అన్ని ఊరికే పోతాయా? ఇవన్నీ చేయకుండా 3.5 సంవత్సరాలు ఇంకా మంచిగా పాలించుకోవచ్చు కదా. అది చేత కాకుండా మనలందరినీ పిట్టితడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గౌరవనీయుల కేసీఆర్ గారు ఈ రజతోత్సవ సభను 27వ తారీఖు నాడు అత్యద్భుతంగా దాదాపు 10 లక్షలకు పైగా వస్తున్నటువంటి సభలో దిక్సూచి తెలంగాణను నెక్స్ట్ ఈ మీటింగ్ తర్వాత రోడ్ మ్యాప్ వేస్తారు. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 100 సీట్లకు పైగా ఎలక్షన్ ఇప్పుడు పెడితే కూడా 100 సీట్లకు పైగా వస్తుంది తెలంగాణ చెప్పేసి అన్నను కూడా కోరుకుంటున్నా. ఎప్పుడూ టైం ఇస్తే అన్నను నేను నిన్న ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినా, నేను నా నామనాశ్వరాన్ని కూడా ఇన్స్పైర్ గా తీసుకున్నానని నేను ఒక ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది. మీరు మన అందరం కలిసిమెలిసి ఉంటే కేసీఆర్ గారికి మంచి గిఫ్ట్ వచ్చే ఎలక్షన్ లో ఇద్దామన్నా, అందరం కలిసి పోరాడదామని చెప్తూ, మరొకటి ఏంటంటే రేపు జరగబోయే 27వ తారీఖు నాడు ఉదయం 9:30 కల్లా మనం ఇక్కడి నుంచి బస్సులు ఎక్కుతేనే మేమేం చెప్తున్నా, నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న రోజున నా దగ్గరికి ఎవరు వచ్చినా, లేదు పోలీస్ స్టేషన్లకు ఎవరన్నా పోయినా పోలీసులకు కూడా ఏం చెప్పేటో ఉంటే, బాబు ముందు వాళ్ళని కన్ను చేసి కేసు లేకుండా చేయరు ఆయన, కేసు పెట్టుకుంటే మీ అందరికి తెలుసు, ఒక్క కేసు పెడితే మళ్ళీ దానికి 2 సంవత్సరాలు తిరగాలా? 2 సంవత్సరాలు చెప్పరా? 5 సంవత్సరాలు తిరగాలి. 5 సంవత్సరాలు ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా కానీ లేకుంటే పనులతో కానీ ఎంత ఇబ్బంది పడతారు. నేను ఖచ్చితంగా ఏ పార్టీ ఎవరైనా కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్లకు నేను పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా చెప్పేటోండి, బాబు సాధ్యమైనంత వరకు కేసులు పెట్టొద్దు నాయన, కేసులు పెట్టకుండా కాంప్రమైజ్ చేసుకోకండి. కేసు అనేది కాన్ఫిడెంట్ ఎదురు పెట్టాలి. కానీ మరి ఇక్కడ అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎక్కడ కదలవద్దు, ఒక 10 నిమిషాలు కూర్చోండి. మీ అందరు కూడా స్వీట్లు కారా ఇస్తారు, ఎవరు కూర్చోవద్దు, మన లేవద్దు, ఖచ్చితంగా కూర్చోండి. సరే, ఇప్పుడు మీరు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏమంటున్నాంటే జనాన్ని కూడా చెప్తున్నా, మీరు అనవసరంగా ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకుని మన జూపేట కూడా అనవసరంగా ఒకరిని మన కార్యకర్త మన గ్రామ శాఖ అధ్యక్షుడిని మన మిర్చితోడు దున్నారు. ఇట్లాంటివి చేయొద్దు. ఈ జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఏడ తిరుగుతున్నారు? ఎక్కడ కనిపిస్తున్నారా? మీకేదన్నా ఒక మంత్రి ఉండనేటువంటి తెలుసా మీకు? ఎంతసేపు ఉందామా? మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దీపం ఆరిపోయేటువంటి దీపమే ఇందిరమ్మ రాజ్యం. అది త్వరలో ఆరిపోబోతుంది. దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలని చెప్పేసి కమిషన్లకి తెరలేపినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ వచ్చింది సోనియమ్మ దయవల్లనే వచ్చింది అంటే, ఒరే సన్నాసులారా, మీరే కనుక ఉంటే అన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆ రోజే తెలంగాణ ఇస్తే ఇంతమంది మా తెలంగాణ బిడ్డలు చచ్చిపోయే వాళ్ళు కాదు కదా. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ ఉసురు కొట్టుకుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అడ్రస్ లేకుండా పోయిందని నేను తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నా ఆత్మీయులు, నాకు అత్యంత ఇష్టమైన మా కార్యకర్తలు, అలాగే మీడియా, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం 1 నిమిషం ఫస్ట్ మనం ఎమ్మెల్యేగా ఉండగా మనం ఎట్లా చేసినాం, మీరు ఒకసారి ఊళ్ళల్లో కూడా అందరూ కూడా ఒకసారి దాన్ని గుర్తు చేసుకొని అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది జనానికి వివరించే ప్రయత్నం చేయండి. తప్పకుండా చేయండి. నెక్స్ట్ 2వ విషయం, ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ రోజున ఈ మీటింగు, దీని ఉద్దేశం 27వ తారీఖు నాడు వరంగల్ జరగబోయే ప్రతి విలేజ్ నుంచి, ఇప్పుడు ఆల్రెడీ మన మధు గారు చెప్పారు, ఖచ్చితంగా ఆ రోజున గద్దె చాలా చోట్ల ఉన్నాయని కూడా నేను మీకు ఎక్కడన్నా లేని దగ్గర మీ మండల అధ్యక్షులతో మాట్లాడండి, నేను వాళ్ళకి చెప్పిన ఏం చేయాలో. ఖచ్చితంగా ప్రతి ఊర్లో గద్దె పెట్టాలి. ఆ రోజున
పొద్దున్నే ఖచ్చితంగా జెండా ఎగరేసే రావాలి.